వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాదికి అందరు పంచాంగాలు చూపించుకోవడానికి చాలా అంటే చాలా తొందరపడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది? రాశుల పరంగా కావచ్చు, పంచాంగం పరంగా కావచ్చు, వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అందరి రాశుల గురించి, ఆళ్ళ జాతకాల గురించి, ఎలా ఉండబోతున్నారనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, తదుపరి రాశి మకర రాశి. మరి మకర రాశి వాళ్ళకు ఈ విశ్వవసునామ సంవత్సరంలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మకర రాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆదాయం 8 గాను, వ్యాయం 14 గాను, రాజ్యపూజ్యం 4 గాను, అవమానం కూడా 5 గాను. అంటే మకర రాశి వారికి చూసినట్టయితే కనుక గణిత శాస్త్ర ప్రకారంగా, పంచాంగ శ్రావణ ప్రకారంగా, అలానే గ్రహాల స్థితిగతుల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలా అని చెప్పేసి దిగులు పడేసి అలా కూర్చుని అవసరం అయితే ఏం లేదు. గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి వీరికి. ఈ పంచాంగ గ్రహణ ప్రకారంగా ఈ యొక్క గణిత శాస్త్ర ప్రకారంగా రాసేటప్పుడు కొంచెం వణికినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి వీరికి వనరులు కొంచెం తగ్గినాయి అని చెప్పవచ్చు. గ్రహాలు అయితే వీరికి అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ వనరులన్నీ కూడా మకర రాశి వారి మీదకి ఉన్నట్లుగానే ఈ శని యొక్క భగవానుడి, బుధ భగవానుడిది, అలానే శుక్రుడు కూడా వీరి మీద కొంచెం వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గణిత శాస్త్ర ప్రకారంగా అలా వచ్చాయి. కాకపోతే స్వతహాగా చూసినప్పుడు ఇవి ఆ సంవత్సరం మొత్తం కూడా అలా లేదు. మార్చిలో బాగానే ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే మకర రాశి వారికి కొంతమేర అశుభంగా ఉంటుంది. ఇలాగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా కొంతమేర అదృష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే శుక్రుడు మారుతాడు, బుధుడు మారుతాడు, గురువు కూడా మారుతాడు. అనుకూలంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇకపోతే అక్కడి నుంచి కొంత బాగుంటుంది, అక్కడి నుంచి ఇంకా బాగుంటుంది. విదేశానికి కావచ్చు, పెళ్లిళ్ళు అవడానికి కావచ్చు, నవంబర్ నుంచి చాలా బాగుంటుంది మకర రాశి వారికి. అందుకని ఈ యొక్క గణిత శాస్త్ర ప్రకారంగా ఏదైతే ఆదాయ వనరులు, ఏదైతే వ్యయ వనరులు ఇవి ఆలోచించకుండా అన్ని రకాల వాళ్ళ గోచర ప్రకారం కూడా చూసుకోవాలి. కొంతమంది వారి యొక్క దశాంతర కూడా కొంతమంది చూసుకోవాలి. కాబట్టి అన్ని రంగాల వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. విశ్వవాసునామ సంవత్సరంలో అశుభంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా షష్టగ్రహ కూటమితో ఉన్నారు. కాబట్టి మీనరాశి నుంచి ఉన్నారు. కాబట్టి కొంతమేర అశుభం ఉన్నా కూడా గురుబలం వీరి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా విషయాలున్నా, ఎడ్యుకేషన్ సంబంధించి బుక్ స్టోర్స్ కానివ్వండి, ఏదైనా ప్రింటింగ్ ప్రెస్లు, మీడియాలు, యూట్యూబ్ ఛానల్స్, సినీ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎవరైనా ఉంటే కనుక ఈ రాశి వారు ఈ సంవత్సరం ఇలాంటి ఇంట్రెస్ట్గా ఉండి వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. అలానే గేమ్స్ ఆడేవారు, బెట్టింగ్లు పెట్టేవారికి తప్పితే గేమ్స్ ఆడేవారికి చాలా బాగుంటుంది. చెడు వ్యసనాలు ఉండేవారికి అస్సలు అనుకూలంగా అయితే లేదు. ఏదైతే గ్రహాల రీత్యా ఉన్నదో ఆ గ్రహాల రీత్యా ఉన్నటువంటి అశుభం ఏదైతే ఉందో అది ఎవరి మీద ఎక్కువ ఉంటుందంటే చెడు వ్యసనాలు ఉన్న వారి మీద ఎక్కువ చూపిస్తుంది. అందుకని మకర రాశి వారు కూడా మంచివారిగా మారాలి. మంచివారు అంటే మకర రాశి వాళ్ళు స్వతహాగా అయితే పుట్టినప్పుడు మంచివారే. వారికి ఉన్నటువంటి దోస్తులు, ఫ్రెండ్షిప్ వల్ల కావచ్చు, వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా కొంతమేర ఆ వారికి వ్యసనాలు ఉంటాయి. కొన్ని ఆ వ్యసనాలు కూడా మార్చుకుంటే అదృష్టవంతులు అయ్యేదానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వీరికి ఇంకా అనుకూలంగా ఉండడానికి, అన్ని రంగాల్లో ముందుకు రావడానికి కొన్ని రెమెడీస్ వీరు కూడా చేసుకుంటే ఆ గ్రహాల నుంచి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఉంది. అలా వీరు చేయాల్సినటువంటి రెమెడీ ఏవైతే ఉన్నాయో ఆ రెమెడీ వీరు గురిగింజలు ఏవైతే ఉన్నాయో అవి ఏ కలర్ అయినా పర్వాలేదు. అంటే గురిగింజలు చాలా రకాలైనటువంటి కలర్స్ ఉంటాయి. నలుపు, ఎరుపు, పసుపు కలర్, ఆరెంజ్ కలర్, చాలా రకాల గురిగింజలు ఉంటాయి. ఈ గురిగింజలు ఏవైనా పర్వాలా. ఒక 12 గురిగింజలు, ఒక 12 లక్ష్మీ గవ్వలను ఉంటాయి. లక్ష్మీ గవ్వలు అంటే మనకి తామర పూల లోపలికి ముడుచుకొని చిన్న చిన్న గవ్వలుగా ఉంటాయి. లక్ష్మీ గవ్వలు ఒక 12 సాలగ్రామంలో ఉంటాయి. అవి కూడా చిన్న చిన్నగా ఉంటాయి. ఈ సాలగ్రామంలోని చిన్న చిన్నవి తీసుకొని ఇవన్నీ కూడా ఒక పసుపు కలర్ క్లాత్ లో ఒక శుక్రవారం రోజున ముడుపు కట్టుకొని వారి ఇంటికి కట్టుకుంటే చాలా అదృష్టం ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రయోగం, చెడు ప్రక్రియ, నెగిటివిటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. వాస్తు ప్రకారంగా ఏదైనా దోషాలు ఉంటే కూడా వీరి మీద పడకుండా
సర్దుబాటు అవుతాయి. ఇంట్లో కట్టుకోవాలి ఒక శుక్రవారం లేదా గురువారం రోజున. మరొకటి అంటే గుమ్మానికి బయట కట్టమంటారా లోపల? గుమ్మానికి బయట వైపు, సింహద్వారానికి బయట వైపు కట్టాలి. ఓకే. అలానే ఉప్పు, కళ్ళుప్పు, ఉమ్. ప్రాంతీయ భాషలో దొడ్డుప్పు అని కూడా అంటారు. అవును. అక్కడ ఆ దొడ్డుప్పు ఒక గుప్పెడు తీసుకొని ఉమ్. బ్లూ కలర్ క్లాత్ లో కట్టుకొని, ఓకే. అలానే ఒక 5 లవంగాలు ఉమ్. దాంట్లో వేసి కట్టి ఉమ్. సింహద్వారానికి లోపల వైపు కట్టినట్టయితే ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగుపడతాయి ఈ యొక్క రాశి వారికి, మకర రాశి వారికి. ఓకే. మరొక రెమెడీ, ఏదైతే నారికేళం కొబ్బరికాయ ఉంటుందో ఆ కొబ్బరికాయ తనకి తానుగా దిష్టి తీసుకోవాలి శనివారం రోజున. ఎందుకంటే గ్రహరీత్యా అశుభాలు ఉన్నాయి కాబట్టి అవి శుభదృష్టిగా మలుచుకోవాలి. ఇది ప్రతి మాసంలో ప్రతి వారం చేయాలి. శనివారం రోజున చేసుకుంటే ఆ ఒక గ్రహాల నుంచి వెసులుబాటు ఏదైతే ఉందో అశుభం కూడా శుభదృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఏదైతే కొబ్బరికాయ ఉందో తనకు తానుగా దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేయడం కానీ, లేదా ఆ కొబ్బరికాయను కొట్టి పగలగొట్టి రోడ్డు పక్కన వేయాలి. ఇది చేస్తే మంచిది. అలానే వీరికి ఏదైతే సజ్జలు ఉంటాయి కదా, ఉమ్. ఈ సజ్జల్ని తనకు తానుగా గుప్పెట్లో పెట్టుకొని దిష్టి తీసుకోవాలి. ప్రతిరోజు చేసుకోవచ్చు ఈ రెమెడీ. ఓహో. అలానే ఇలాచి, ఏదైతే గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఇలాచి, అది ఏ సైజులో ఉన్నా పర్వాలేదు. ఆ ఇలాచి తీసుకొని ఆ ఇలాచి జేబులో పెట్టుకొని ఉంచుకుంటే వీరికి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య ప్రకారంగా కూడా బాగుంటుంది. అలానే వీరికి నరదిష్టి నరఘోష కూడా వీరికి దగ్గరికి రాకుండా పూర్వీకుల శాపం దోషం కూడా కొంతమేర తగ్గేలాగా ఉంటుంది. ఆ ఇలాచి ఏవైతే ఉన్నాయో ఏదైనా అమ్మవారి ఆలయంలో ఉంచి ఆ ఇలాచిని వీరు జేబులో పెట్టుకొని వెళ్ళాలి. దానివల్ల మంచి జరుగుతుంది. అలానే వీరికి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు. అలానే వీరికి ఇష్ట దైవానికి మొక్కుకొని, ఇష్ట దైవానికి ముడుపు కట్టుకొని, శుక్రవారం రోజు లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టుకుంటే ఆర్థిక వనరులే కాకుండా ఇల్లు కావాలనుకున్నా, వాహనం కావాలనుకున్నా కూడా అవి కూడా సాధించుకోవచ్చు ఈ సంవత్సరంలో. ఓకే. ఈ మాసంలో పరిహారాలు చేసుకుంటే ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా మకర రాశి వారికి చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం, కలర్ పసుపు కలర్, అందులోను ఎరుపు, అందులోను వైట్, ఈ 3 కలర్స్ వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. వీరికి ఇంకొకటి ఆ గచ్చకాయ కలర్ అని ఉంటుంది, అలాంటి కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. నరదిష్టి ప్రభావం తగ్గుతుంది ఆ కలర్ అయితే. వీరికి గ్రంథుల ప్రకారంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వారికి బ్లూ కలర్ గ్రంథుల ప్రకారంగా ప్రాబ్లమ్స్ ఉన్నవారు బ్లూ కలర్ వాడితే ఇందులో తగ్గిపోతుంది. శని ప్రభావం కూడా కొంతమేర తగ్గుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం, మంగళవారం వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి తిథి 3, 12, 21 ఈ తిథులు వీరికి బాగా కలిసి వస్తాయి. 30వ తారీఖు కూడా వీరికి కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి తిథి కాబట్టి ఆ రోజుని చూసుకోవాలి. మంగళవారం రోజు వీరికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క వర్ణాలు తీసుకొని మకర రాశి వారు కూడా అదృష్టమైన దానికి ఆస్కారం ఉంది. విశ్వవాసునామ సంవత్సరంలో వీళ్ళు కూడా ప్రత్యేకించి ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఇలా ఈ సంవత్సరం మొత్తం కూడా. ప్రత్యేక ధన్యవాదాలు గురువు గారు.